మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి పలు సమస్యలపైన గత 2 రోజుల నుంచి కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేనేత జౌళి శాఖకు, అదేవిధంగా దేవాదాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి పెద్దలు శైలజ రామయ్య గారు వచ్చి ఇక్కడ సిరిసిల్ల నేతలకు సంబంధించినటువంటి పలువురితోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన భరోసానివ్వడం, అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం, సుమారు 66 లక్షల మీటర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి యూనిఫామ్ కానీ లేకపోతే ఇతరత్ర పని కల్పించే కార్యక్రమం సుమారు 45 రోజుల నుంచి 2 మాసాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమం. ఈ మధ్యలోనే మహిళా సంఘాల స్వశక్తి మహిళా సంఘాలలో కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి చీరల డిజైన్ కూడా పూర్తి కాబట్టి వాటిని కూడా త్వరలో అందించేటువంటి కార్యక్రమం. నేతలకు సంబంధించి రేపు 30 సంవత్సరాల చిరకాల కోరిక యాదికి కావాలని చెప్పని అనుకున్నటువంటిది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా, మన ప్రాంతం నుంచి మీరు కానీ మేము కానీ కావాలని పట్టనప్పటికీ శైలజ రామయ్య గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు, చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కలిసి నేతన్నలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూర్చొని చర్చ జరిగినప్పుడు ఎక్కడో 2-3 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే యార్లు 100 డిపోలకు ఇబ్బంది తలెత్తుతుంది. అంటే వెంటనే నాకు బాగా గుర్తు, వారు కూడా ఉన్నారు, మనమే యార్డు డిపోస్ ఎలా ఉంటుందని చెప్పండి, చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో ఏర్పడేదని చెప్పని వారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా యార్డు డిపోను 30 సంవత్సరాల కార్మికుల నేతల కళను నిజం చేస్తూ వారు జీవనం కొనడం జరిగింది. అది కూడా వారు శైలజ రామయ్య గారు స్వయంగా వచ్చి వేములవాడలోని మార్కెట్ యార్డ్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి 8 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ పరిధిలో 10 కిలోమీటర్ రోడ్లు వస్తున్న ప్రాంతంలో మరి గోడాలను కూడా మరమ్మతు చేయించడం జరిగింది. దానికి కూడా వారం రోజుల లోపల జీవో మార్గదర్శకాలు వచ్చారు. జీవోకు మరి యార్డులను కూడా 80% క్రెడిట్ తోటి టెస్కో ద్వారా అందివ్వడం, మిగతా 20% కూడా 10% బ్యాంకుల ద్వారా ఇవ్వాలని కలెక్టర్ గారు మేము కూడా బ్యాంకుల అనుకోవడం జరిగింది. వస్త్రం తయారు చేసిన తర్వాత తిరిగి టెస్కోనే తీసుకొని 80% క్రెడిట్ పట్టుకొని మిగతాది లాభం మిగతా 20% పెట్టుబడి అయితే పెట్టుకుంటూ దాన్ని తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకురావడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది చెప్పని నేతలే లక్ష్యం వ్యక్తి చేసిన సందర్భంలో దాన్ని కూడా ఈరోజు 20వ తేదీన ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కాటన్ పరిశ్రమకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే సైజింగ్ సంబంధించి, లేకపోతే వార్పింగ్ సంబంధించి ఇవి రకరకాలకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అద్దకానికి మరో ప్రాంతానికి రకరకాల ప్రాంతాలకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పిన దానికి దృష్టి పెట్టుకుంది. అది కూడా మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు పద్మశాలి కులభవన్ సంబంధించిన చర్చ కూడా నోట వచ్చిన చర్చ జరిగింది. ఇక్కడ ఏమున్నాయనేది 5 కోట్లు మంజూరు కాబట్టి దానిలో 2,52,00,000 పని కాబట్టి మిగతా 2 కోట్ల పని పూర్తి చేసుకునే దశలో ఆగిపోయినటువంటి ఆ భవనాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పనే వారి ఆలోచన. మన వాళ్ళేమో ఉన్న డబ్బుతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాము అనేది మన వాళ్ళ ఆలోచన. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల ఆలోచన స్లాబ్ మొత్తం వేస్తూ భవనం అయితే కదా ముందు తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చింది వాళ్ళ ఆలోచన. ఆ మధ్యలో ఆ మీమోస్ మీద అవుతున్నట్టు కూడా దృష్టికి రావడం జరిగింది. వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. మరొకటి కూడా ఇక్కడ నేను పద్మశాలి కుల సోదరుల ఆరాధ్యం ఏదైతే ఉందో మార్కండే దేవాలయ నిర్మాణం కూడా వెంటనే ఏదైతే ముందు చేపట్టాలనుకుంటుందో దాన్ని కూడా చేపట్టాలని చెప్పని నేను అనేక సందర్భాలు కోరడం జరిగింది. ఈ మధ్యలోనే పనులు ప్రారంభమవుతున్న అంశం కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా శైలజ రామయ్య గారి కొండ సూర్య గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవాలని చెప్పని అనుకోవడం జరిగింది. ఎందుకంటే
మార్కెట్ ఆశీస్సులు అందరికీ అందే విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా మీరు ఏదైతే తలపెట్టిరో ముందు వేసుకుంటూ దాంట్లో మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి. దాంట్లో కూడా మౌలిక సహకారం ఉండే విధంగా ఉంటుందని మాట్లాడాను. ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నేతలకు ఒకటే ప్రభుత్వ పక్షాన మేము ఒక భరోసాను కల్పింపజేసే కార్యక్రమంలో ముందుకు పోతున్న సందర్భం ఉంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పనిసరిగా చేయూతనిస్తుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20వ తేదీన జరగబోయే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయ పరిసరాలకు జరిగేటువంటి ఆ బహిరంగ సభకు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశానికి ఆ సభ ద్వారా మన ప్రాంతానికి ఇప్పుడే చెప్పినట్టు మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చుకుందామని చెప్పిన మాట భవిష్యత్తులో మన సమస్య మరింత వేగంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఏదైతే కరెంటుకు సంబంధించింది కూడా చర్చ జరిగింది, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూర్చొని కూడా ఒక దానికి పరిష్కారానికి వేదిక మార్గం కూడా సుగమం చేస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ ఈరోజు శైలజరామయ్య గారు ఏదైతే వచ్చి అన్ని వర్గాల వాటితో సమావేశమైంది మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్ళి ఇంతవరకు చక్కటి అనుభవం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ పైన పట్టున్నటువంటి వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి పరిష్కారం చెప్పినటువంటి ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.